విజయవాడ కుర్రవాడు లాకప్ డెత్ చేయబడ్డ సాయి కృష్ణ కేసుని సిబిఐతో ఎంక్వైరీ చేపించాలి. ఇది వైసీపీ డిమాండ్, జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్. ఇప్పుడు సాయి కృష్ణ తల్లి కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, సాయి కృష్ణ కేసుని సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలి అని. మరి కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో చూడాలి. ఇప్పటికైతే సిట్ ఎంక్వైరీ జరుగుతుంది. ఆల్రెడీ లాకప్ డెత్ చేసినటువంటి సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు, జైల్లోనే ఉన్నాడు. అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు సిఐ నాగరాజు. ఇంకా సిఐ నాగరాజుకు సహకరించినటువంటి 2 హెడ్ కానిస్టేబుల్ కోసం సెర్చింగ్ జరుగుతుంది. తర్వాత సురేష్ అని చెప్పేసి ఒక ప్రైవేటు వ్యక్తి, ఇది నాగరాజు సిఐ నాగరాజు స్నేహితుడు, అతను కూడా ఈ కేసులో సహకరించాడట. అతని కోసం కూడా సెర్చింగ్ జరుగుతుంది. ఈ ముగ్గురు కోసం సెర్చింగ్ జరుగుతుంది. అయితే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలనే డిమాండ్. అసలు నిజానికి సిబిఐ ఏమన్నా తోప? సిబిఐ ఎంక్వైరీ కావాలని వైసీపీ ఎందుకు కోరుకుంటుంది? ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. సిబిఐ చేతికి పోతే నిజంగా సాయి కృష్ణకి న్యాయం జరిగిద్ది అనుకుంటే మనం కూడా సిబిఐ ఎంక్వైరీని యాక్సెప్ట్ చేయొచ్చు, చేద్దాం. నిజంగా సాయి కృష్ణ కుటుంబానికి సిబిఐ ఎంక్వైరీ ద్వారా న్యాయం జరిగిద్ది అనుకుంటే మనం కూడా సపోర్ట్ చేద్దాం మన ఛానల్ తరఫున. కానీ సిబిఐతో న్యాయం జరగదు. నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోలో చెప్పాను, 2 కేసులు కావాలని చెప్తాను, మీ కళ్ళ ముందు చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అవినీతి కేసులు 2010 నుంచి 11 సిబిఐ కేసులు ఉన్నాయి. ఏం తేలింది? ఏం తేలగలిగింది? తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, చిన్న వ్యక్తి కాదు, ఇప్పుడు సాయి కృష్ణ అన్న ఇంకా చిన్న కుర్రోడు. కానీ వైఎస్ వివేకానంద రెడ్డి గారు మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ఒక సీఎంకి తమ్ముడు, మరో సీఎంకి బాబాయ్, అంటే ఒక మాజీ సీఎంకి తమ్ముడు, మాజీ సీఎంకి బాబాయ్. ఆ కేసులో సిబిఐ ఏం తేల్చగలిగింది? తేల్చకపోగా ఆ కేసులో సాక్షులు, అనుమానితులు, నిందితులు 6 చనిపోయారు. సాక్ష్యాలు తారుమారు జరిగింది. ఎవరైతే సిబిఐ ఎంక్వైరీ కోర్టుకి వెళ్ళి మరి వేయించుకున్నారో ఆమె ఇంకా బాధితురాలుగా మన కళ్ళ ముందే కనపడుతుంది. వైఎస్ సునీతమ్మ ఏడుస్తుంది. వైఎస్ సునీతమ్మ సిబిఐ ఎంక్వైరీ చేసినా నాకు న్యాయం జరగలేదని, సిబిఐ ఎంక్వైరీ వేసినా సరే నాకు న్యాయం జరగలేదు అని, అన్ని కోణాల్లో ఎంక్వైరీ జరగలేదని ఆమె కోర్టులో వాదించుకుంటుంది. ఇదంతా మన కళ్ళ ముందే ఉంది. మన కళ్ళ ముందు సిబిఐ పర్ఫార్మెన్స్ ఇలా ఉంటే ఇంకా సిబిఐ ఎంక్వైరీతో ఏదో న్యాయం జరిగిద్దని మనం భ్రమపడటం ఎలా? సిబిఐ ఒక ఎంపీని అరెస్టు చేయలేక వెనక్కి వెళ్ళిపోయింది తెలుసా మీకు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేక వెనక్కి వెళ్ళిపోయింది కర్నూలు నుంచి సిబిఐ. మరి అలాంటి సిబిఐ సాయి కృష్ణ కేసులో న్యాయం చేసిద్దా? మనం నమ్మాలా? ఎందుకు సిబిఐ వైసీపీ అడుగుతుంది? సిబిఐ చేతికి కేసు పోయిందంటే ల్యాగ్ అవుద్దంటే వైసీపీ రాజకీయం చేసుకోవచ్చు కొన్నాళ్ళ పాటు. సిబిఐ వచ్చిన కొత్తలో అందరిని ఎంక్వైరీ చేస్తారు కదా, అసలు ఏం జరిగింది అనేది డీజీపీ నుంచి సిపి నుంచి మొదలుపెట్టి అందరిని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు కదా. ఎంక్వైరీ చేసే క్రమంలో వైసీపీ రాజకీయం చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ టార్గెట్ ఉన్నాడు కదా సిపి రాజశేఖర్ బాబు. ఆ రాజశేఖర్ బాబుని టార్గెట్ చేయాలని వైసీపీ అనుకుంది కదా. రాజశేఖర్ బాబుని టార్గెట్ చేయాలంటే కేసు తొందరగా తేలకూడదు. ఈ కేసు ల్యాగ్ కావాలి, ఎక్కువ కాలం ఈ కేసు విచారణ కొనసాగాలి. ఈ కేసు వెంటనే తేలకూడదు. ఈ కేసులో కేవలం నాగరాజు మీదే ఉండకూడదు. ఇది వైసీపీ ప్లాన్, వైసీపీ ఆలోచన. ఏదో సాయి కృష్ణకి న్యాయం జరగాలని కాదు. సాయి కృష్ణకి నిజంగా సిబిఐ మాత్రమే న్యాయం చేయగలదు. సిబిఐ చాలా తోపు విచారణ సంస్థ. ఈ దేశంలో సిబిఐ చేతికి కేసు పోయిందంటే 1 yearలో తేలుస్తారు, లేదు 6 నెలల్లో తేలుస్తారనుకుంటే మనం కూడా సిబిఐని యాక్సెప్ట్ చేద్దాం. కానీ ఏది సిబిఐ యాక్సెప్టెన్స్ ఏది? అసలు తెలుగు రాష్ట్రాల్లో ఏ కేసుని సిబిఐ తీసుకొని వెంటనే తేల్చగలిగింది చెప్పండి? కాబట్టి అప్పుడు ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్లో ఆ మాత్రం కొద్ది కదలిక ఉందంటే సిట్ వల్ల. అదే సిబిఐ చేతి కూర్చుంటే అంత అప్డేట్ ఉండేది ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్. వైసీపీ రాజకీయం కోసం సిబిఐ ఎంక్వైరీ కావాలనుకుంటుంది. పాపం వాళ్ళమ్మ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ అంటే, సిబిఐ అంటే దేశంలో పెద్ద ఎంక్వైరీ సంస్థ కదా, నిజంగానే సిబిఐతో విచారణ చేస్తే నా కొడుకు న్యాయం జరిగిద్దేమో ఆమె అనుకుని ఉండొచ్చు. ఆమె అనుకోవడం తప్పలేదు, కానీ ఆమె ఆలోచన వేరు. పాపం ఆమె కరెక్టే, నాకు సిబిఐతో అయితే తొందరగా విచారణ జరిగిద్దేమో, పెద్ద ఎంక్వైరీ సంస్థ కదా, దేశంలోనే అతిపెద్ద ఎంక్వైరీ సంస్థ కదని వాళ్ళ అమ్మ అనుకుంటుండాలి. కానీ వైసీపీ ఆలోచన మాత్రం సిబిఐ చేతికి కేసు పోతే ఎక్కువ ల్యాగ్ అవుద్ది, దానివల్ల కేసు ఎక్కువ కాలం కొనసాగితే ఎక్కువ కాలం రాజకీయం చేసుకోవచ్చు. మనం అనుకున్న సిపి రాజశేఖర్ బాబుని టార్గెట్ చేస్తూ కొన్నాళ్ళ పాటు రాజకీయం చేసుకోవచ్చు. ఎందుకు సిపి రాజశేఖర్ బాబు అంటే వైసీపీకి అంత కోపం అంటే, ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ విచారిస్తున్నాడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి సంబంధించినటువంటి లేదా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మిథున్ రెడ్డిని, ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ బాలాజీ గోవిందప్పని, చివరి జగన్మోహన్ రెడ్డి గారు పిఏ కేఎన్ఆర్ని, వీళ్ళందరినీ విచారించాడు, లోపలేశాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్లో అంతిమ జవాబుదారు జగన్మోహన్ రెడ్డి అని తేల్చగలిగాడు. కాబట్టి అది రాజశేఖర్ బాబు మీద వైసీపీకి ఉన్న కోపం. సాయి కృష్ణ కేసును అడ్డం పెట్టుకుని సిపి రాజశేఖర్ బాబుని టార్గెట్ చేయాలని వైసీపీ డిసైడ్ అయింది. అందుకని ఈ కేసు ఎంక్వైరీ ల్యాగ్ కావాలి అంటే సిబిఐ చేతికి ఈ కేసు పోతే బాగుండని వైసీపీ ఆలోచన.
జరుగుతుంది. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.